ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 37-38 వచనాలు చదువుకుందాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులు అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దీని మీనింగ్ ఏమిటంటే, పేతురు గారు చెప్పే విషయంలో చాలా మందికి మారు మనసు అంటే తెలియదు. క్రైస్తవులైనా కూడా, రక్షణ పొందిన వారు కూడా, మారు మనసు పొందిన వారు కూడా, పరిశుద్ధాత్మని కృపవారం కొన్నిసార్లు దేవుడు డైరెక్ట్గా ఇచ్చినా కూడా వాక్యం వారి దగ్గర ఉండదు. కాబట్టి వాక్యం ఎక్కువ చదవరు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే చర్చికి పోవటం, కానుకలు ఇవ్వటం, క్రైస్తవ జీవితం అంటే ఇలాగనే అనుకుంటా ఉన్నారు. క్రైస్తవ జీవితం అంటే అలాగ కాదు. నోటి ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచనలు, తల మొదలుకొని పాదం వరకు మన ప్రతి అవయవము మార్చబడాలి. అలా మార్చబడాలి అంటే మనము రిపెంటెన్స్ పొందాలి. పశ్చాత్తాప హృదయంతో కల్వరిలో, సిలువలో ఏ విధంగా అయితే ప్రభువు చనిపోయాడో వాటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అసలు నీ కొరకు, ఎందుకు పనికిరాని నా కొరకు, నీ కొరకు ఆయన కల్వరిలో ఎంత భయంకరమైన మరణం పొందాడో అది మనం ముందు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా క్రైస్తవ జీవితం మనం కంటిన్యూ చేస్తే అసలు దేవుడు ఎందుకు వచ్చాడో కూడా అర్థం కాదు. అలానే చాలామంది మన క్రైస్తవులలో 75-80% అవి తెలుసుకోవటానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరంటే వాళ్ళ దగ్గర వ్యసనాలు ఉంటాయి. ఎందుకంటే వాక్యానికి లోబడదు. కాబట్టి వాక్యంలో ఉన్నది తూచా తప్పకుండా మనం పాటిస్తే మనము క్రైస్తవంలో నుంచి పూర్తిగా పాస్టర్లు అయిపోతారని, లేకపోతే అవన్నీ వదిలేస్తే మన జీవితం నడవదని ఒక నిర్ణయం చేసుకుంటా ఉంటారు. కాబట్టి ఈ యొక్క మాటలు ఈ యొక్క హృదయంలో పేతురు వాళ్ళకు కూడా నొచ్చుకొని అని రాయబడ్డది. చూసారా, ఏదైనా నిర్ణయం చేసుకుని తాగే వ్యసనం ఉంటుంది, సిగరెట్, ఏదైనా గుట్కా, ఏమైనా తినే వ్యసనాలు ఉంటే కొన్నిసార్లు మనం వాళ్ళకి చెప్పితే వాళ్ళు ఎంతో బాధపడతా ఉంటారు, నొచ్చుకుంటారు హృదయంలో. అటువంటి వాళ్ళకి చెప్పకూడదు. నేను వస్తున్నాను కదా, చర్చికి వస్తున్నాను కదా, అన్ని కానుకలు ఇస్తున్నాను కదా, ఇదే అనుకుంటారు. కానీ దేవుడు మాత్రం మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? యాక్చువల్గా అయితే కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఇంత పాప రోత జీవితము ఇప్పుడు ఆత్మీయ జీవితము చాలా కొత్తగా అనిపిస్తుంటుంది. కాబట్టి అవి వదులుకోవటానికి వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా వాళ్ళు హృదయంలో నొచ్చుకొని చెప్తా ఉన్నారు, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులు అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజము పొందుడి. రక్షణ పొందుతారు కానీ, మారు మనసు పొందుతారు కానీ, బాప్టిజం అనగానే వాళ్ళు ఓల్డ్ ఏజ్ అయ్యేంత వరకు కూడా బాప్టిజం తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకు ఒకటో రెండో ఈ వ్యసనాలు ఉంటాయి. వాటిని వదిలిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా చూడండి, క్రైస్తవులలో 90% బాప్టిజం తీసుకోకుండా ఉన్నవారే మనకు కనబడతా ఉంటారు. కాబట్టి బాప్టిజం తీసుకుంటే ఏదైనా తప్పు చేస్తే నేను చచ్చిపోతానేమో, దేవుడు చంపుతాడేమో, ఏదైనా పరిస్థితి జరుగుతుందేమో అని భయపడి చాలామంది తీసుకోరు. కానీ అలా కాదు. ఎప్పుడైతే మనము పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది, చూడండి, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎదుట పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. చూసారా, అక్కడ గొప్ప పేద అని భేదం లేదు, వయసున్నవారు వయసు లేని వారని, యంగ్స్టర్స్ అని లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క భాగ్యము దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి అందులో ఉండి పరలోకానికి సిద్ధపాటై దేవుని దివ్య వాక్యమును మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఈ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని చూస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనము కరెక్ట్గా వెచ్చగానే నుండు, చల్లగానే నుండు అని అంటున్నాడు. నులివెచ్చని స్థితి అంటే అది లేదు ఇది లేదు, అది సగం ఇది సగం ఉంటే ఉమ్మి వేయని ఉద్దేశించున్నానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా జీవితకాలం అంతా ఉండి కూడా పరలోకానికి వెళ్ళకపోతే లాభం ఏంటి? అందుకొరకే ఈ వాక్యాలు చదివినప్పుడు కంప్లీట్గా మనం ప్రభు పైన ఆధారపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. మనము సిద్ధపాటు కలిగిన జీవితం జీవించి మరణించిన తర్వాత పరలోకానికి వెళ్తాం. దేవుడి వాక్యం దీవించును గాక.
చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ పాద సన్నిధిలో ఇదిగో చదవబడిన వాక్యంలోని నిగూఢమైన మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు విన్నటువంటి ప్రతి బిడ్డ హృదయంలో నాటింప చేయమని, హృదయమనే పలకపైన రాసుకుంటకును కంఠభూషణంగా ధరించుకుంటూ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞత చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.